सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క సన్నిధానంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు నాయుడుపేటలో శ్రీ పాలపాటి గురువు గారి యొక్క జీవిత చరిత్రని మనం నేర్చుకోబోతున్నాం. పాలపాటి గురువు గారిని ఈయన విశాఖపట్నంలో ఏజెన్సీ ప్రాంతం అంటే నక్సలైట్ ప్రాంతం తెలిసి ఉంటుంది. నర్సీపట్నం, నమ్మసింగి, భీమసింగి ఆ ఏరియాలో గిరిజనుల్ని అనాగరికుల్ని ఉన్నత తీసుకోవడానికి చేశారు. ఆయన యొక్క జీవిత విధానం ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. నేను చూడడానికి స్వామి గాయం కనబడ, సాధువుగా కనబడ అంటే మంచి చెప్పడానికి, మంచి ఆచరించడానికి వేష భాషలతో అవసరం లేదు. నేను మంచిగా ఉన్నాను, ధర్మంగా ఉన్నాను అని చెప్పుకోవడానికి వేషం వేసుకోవాల్సిన అవసరం లేదు. నిజమైన మహాత్ములు ఎలా ఉంటారంటే తులసి చెట్టులాగా ఉంటారు. తులసి చెట్టు ఎందుకు పోస్తున్నాము? తులసి చెట్టుకి మనకి పూలు, కాయలు, పండుగలు కనబడుతుందా? కానీ అది సర్వరోగ నివారణ. అలాగే మన ఇంట్లో విషయంతులు, విషక్రమం రావడానికి కూడా తులసి చెట్టే కారణం. మన పెద్దలు అదే చేశారు. అలా చెప్తే మనం వినాం కాబట్టి ఆ తులసి లక్ష్మి అని చెప్తే పూజ చేస్తామని ప్రతి ఇంట్లో ఆ తులసిని పెట్టుకుంటున్నారు. అన్ని చెట్ల ప్రాముఖ్యత ఏంటి? తులసి చెట్టే. తులసి చెట్టు పెద్ద వృక్షంగా కనబడదు, చిన్నదిగా కనబడుతుంది. మహాత్ములు ఎప్పుడూ కూడా బాహ్యంగా ప్రకటన కాదు, ఆంతరికంగానే కనబడతారు. ఏ మహాత్ములను చూసుకోండి, వాళ్ళు నిరాడంబరంగా ఉంటారు, నిర్మలంగా ఉంటారు, స్వచ్ఛత కలిగి ఉంటారు, సర్వజ్ఞతను కలిగి ఉంటారు, సర్వవ్యాపకత్వం కలిగి ఉంటారు, సర్వసమర్థత్వం కలిగి ఉంటారు. సర్వసమర్థత్వం అంటే ఏదైనా కూడా సాధించడానికి సమర్థుడు. అలాగే తులసి చెట్టు కూడా అది దగ్గుగా మనం సైన్స్ ప్రకారంగా చూసుకుందామండి, అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు నిరాడంబరుడు, ప్రవక్త నిరాడంబరుడు, రామకృష్ణంత నిరాడంబరుడు, రమణ మహర్షి నిరాడంబరుడు, వెంకటేశ్వర స్వామి నిరాడంబరుడు. ఏ మహాత్ముడైనా చూసుకోండి, ఆ రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, బుద్ధుడు కావచ్చు, ప్రతి ఒక్కరు నిరాడంబరతోనే కలిగి ఉన్నారు. అంటే ప్రకటన కాదు. అటువంటి భావించిన వాళ్ళు మహాత్ములు. అంటే ప్రతి ఒక్కరూ కూడా మనిషి మహనీయుడు కావడానికి అవకాశం ఉంది. మార్గం పెద్దలు విధించారు. మనకి గుర్తు లేకుండా పోలేటంటే ఈ మానవ జన్మ శ్రేష్టమని మనం గుర్తులేకపోతున్నాం. మానవ జన్మ శ్రేష్టమని మనం గుర్తించలేకపోతున్నాం. ఈ మానవ జన్మడానికి అనేక జన్మల పూర్వపుణ్యం వల్ల ఈ మానవ జన్మ వచ్చింది. అలాగే ఈ మానవ జన్మ వచ్చింది ముముక్షత్వం. ముముక్షత్వం అంటే అన్వేషణ చెప్తారు, అంటే అర్థమవుతుంది. ముముక్షుడు అంటే తపస్సుడు, అన్వేషకుడు, నిరంతరం తెలుసుకోవాలని అభిలాష కలిగిన వాడు ముముక్షత్వుడు. మూడవది సాధువులతో సహవాసం, సాధు సాంగత్యం, సాధు సేవ. ఈ 4 ఎంతో పూర్వపుణ్యం ఉంటే తప్ప మనకి సాధు సేవ, సాధు సాంగత్యము, ముముక్షత్వం సంతానం పెట్టిన ఈ నరధర్మ శాస్త్రంలో గుర్తుపెట్టుకున్నప్పుడు చాలు. ఎందుకంటే మనకి ఇప్పుడిప్పుడే కలిసి సత్సంగం. ఆ సత్సంగం ముఖ్య ఉద్దేశం ఏంటి? నేను ప్రదర్శన కాదు, మన సంస్కరించుకోవడంపై సత్సంగం, లేదా మన ఏదో తెలుసుకుని సర్దిద్దుకోవడానికి సత్సంగం. అది లేకపోతే ఈ పూజలు ఆయన గౌరవించాను. నువ్వు రాముడు కొలుస్తున్నావు, కృష్ణుడు కొలుస్తున్నావు, లేదా బుద్ధుడు కొలుస్తున్నావు, ఎవరైనా కొనవాడు. వారు చెప్పిన మాటకి మనం విలువకపోతే వాళ్ళు గౌరవించినట్టే అగౌరవపరిచినట్ట, అగౌరవపరిచినట్టు. దానికి వాళ్ళని పూజించడం ఎందుకు? ఇక్కడ ఈ మహాత్ములంతా మనకి జీవితం మనకి ఏం చెప్తుందంటే మనం అందరం మహనీయం కాగలము అని చెప్పడం ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు వీళ్ళందరూ పక్కన పెడదాం. గాంధీ మహాత్ముడు
అతను చూసి అతని జీవితాన్ని చూసి మనం నేర్చుకోలేమా? వాడు గాంధీ మహాత్ముడి స్వాతంత్రం కోసంగా ఎంతగా నిస్వార్థంగా పోరాడాడు. మహాత్ముడు అదే కదండి. ఇప్పుడు గాంధీ మహాత్ముడు అని పదవి ఎలా వచ్చిందండి? అసలు గాంధీ పేరేంటి? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మోహన్ పోయింది, కరం పోయింది, చందు పోయింది. గాంధీ మహాత్ముడు, జాతి పిత. అంటే అవన్నీ ఆ కోణంలో అది ఏం చేస్తే ఆ గాంధీ పిత మహాత్ముడు పదవి వచ్చింది. అందుకే వాళ్ళ యొక్క జీవిత ఆదర్శం తీసుకోవాలి. పాల్పడ గురించి చెప్తున్నాము చదువుకుంటే ఈయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకు పట్టణంలో ఉండకుండా ఆ కొండ ప్రాంతంలో ఉన్నారు? పట్టణంలో ఉన్న వాళ్ళకి అత్యాశ జాస్తి. ఎంత ఇచ్చినా సరే ఇంకా కొడతనే ఉంటాం. పట్టణ వాసులు అంతే. కానీ పల్లెల్లో వాసులు నిర్మలత్వం కలిగిన వాళ్ళు. అందులో ఎక్కడ నిర్మలత్వం ఉందో అక్కడే మాత్రం ఉంటారు కూడా. ఇప్పుడు వెంకయ్య స్వామి నెల్లూరు సిటీలో పట్టణం ఉండకూడదా? తెలుసు వెంకటేశ్వర తెలుసు సార్, గొల్లగూడ వెంకటేశ్వర. మరి నెల్లూరు పట్టణానికి స్థానం లేదా? ఎందుకు గొల్లగూడకి వెళ్ళాడు? ఎందుకంటే ఆ వాతావరణం, వాళ్ళ మనసులను, నిర్మలత్వము, స్వచ్ఛత వాళ్ళు కోరుకుంటారు. అలాగే మన మనసులో స్వచ్ఛత, నిర్మలత్వం ఉంటే భగవంతుడు మన యందే నివసిస్తాడు. కాబట్టి మానవుడు మహనీయుడు అవడానికి అవకాశం ఉంది. నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా తెలుసు అధ్యక్షుడు. మరి ఆ పరిస్థితి ఎట్లా ఉన్నాడు జీవితం తెలుసు కదండి. ఎంత కొంత దేనికోసం పోరాడాడు, ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, ఎవరి కోసం ఉన్నాడు అంటే ఏంటి? ప్రతి ఒక్కటి నిస్వార్థంతో నువ్వు జీవించు, లేదా నువ్వు తీసుకున్న కృతజ్ఞతాభావం కలిగి ఉంది. ప్రకృతి నుంచి మనం అందుకు పొందుతున్నాం. కృతజ్ఞతాభావం మనకి ఎంత మాత్రం ఉంది. ఈ దేహం నిలవడానికి, ఇవన్నీ రావడానికి పంచిపోతానే కారణం. భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువు. ఈ 5 లేదే ఏం లేదు. ఇవన్నీ మనం పుచ్చుకుంటూ కూడా మనం ఏం ఇస్తున్నాం, సమాజానికి ఏం అందిస్తున్నాం అని ఆలోచింపజేసేదే ఈ మహాత్ముల యొక్క జీవిత చరిత్ర. అంటే సామాన్య మానవులు కూడా ఇటువంటి స్థితి పొందడానికి వారి యొక్క జీవితం మనకు ఆదర్శం. అందుకే ధర్మ ప్రచారకుడు అంటే ఎవరు? పదవి ధర్మ ప్రచారకుడు అని అనుకోండి, ఎవరు అనుకుంటారు మీరు? నాలాంటి వాడు ధర్మాన్ని బోధించేవాడు కాదు. ధర్మాన్ని బోధించే ధర్మ ప్రచారకుడు కాదు. ధర్మాన్ని తను ఆచరిస్తూ ఉండేవాడు అంతే. ఆచరిస్తూ ఉంటే అదే ప్రచారం. నేను ధర్మాచరణ బోర్డు కట్టుకోబడలే, నేను మహాత్ముడు బోర్డు కట్టుకోబడలే. అందుకే వక్త, ప్రవక్త. వక్త మనం ధర్మ ప్రచారం అనుకుంటున్నాం. వక్తకి మాట్లాడేవాడు, చెప్పింది చేయుడు, చేసింది చెప్పడు, వాడు వక్త. ప్రవక్త అనేవాడు, ప్రవక్త మహమ్మద్ కాదండి. ప్రవక్త అనేవాడంటే చెప్పింది చేస్తాడు, చేసింది చేస్తాడు. నేను అనుకోండి, నేను ధర్మప్రచారం అంటున్నాను, నేను చెప్పింది నేను చేయను, నేను ఏం చేశానో చెప్పను, నా బలం చెప్పుకుంటానా? అది అంటే మన జీవితాన్ని మనకు ఆదర్శంగా తీసుకోవాలి. కాబట్టి ఎటువంటి వాటినా సరే అవి మనకి ప్రోత్సాహాన్నిస్తాయి. ఇంతకుముందు కాలంలో భాగవతం చదివేవాడు, భారతం చదివేవాడు, రామాయణం చదివేవాడు, పెద్దలు చదివేవాడు. ఇప్పుడు అవన్నీ దానికి మనకు దాని గురించి పోవడం లేదు. వారి యొక్క సారాంశమే ఇలా రామకృష్ణ పరమహంస రావడం, రమణ మహర్షి రావడం, వెంకటేశ్వర రావడం. వీళ్ళ కొత్త విధానం చెప్పడం కదండి. నేను వెంకటేశ్వర చెప్పిన కొత్త పదం నేను చెప్పలే. భగవంతుడు కృష్ణ ఏం చెప్పాడో దాన్నే సులభమైన మాటలు చెప్తున్నాడు ఆయన. అప్పుడు వాళ్ళ జీవితం ఎందుకు ఆదర్శంగా తీసుకోలేదు? దేవుడు ఎట్లా కనబడతాడయ్యా అని అడిగారు వెంకటేశ్వర. దేవుడు ఎట్లా కనబడతాడు? మనం ఏమనుకుంటాం చెప్పండి? నా బోడిగా ఏమవుతుంది? దేవుడిని కనబడాలంటే ఒక పెద్ద లిస్ట్ ఇస్తాడు. ఆ చివరికి వస్తువులు తమ్మంట, వస్తువులు సరిపోతే బలవాల కింద కట్నము అని రాస్తాడు. అప్పుడు దేవుడు కనబడతాడు అంటాం. ఆయన ఒక్క మాట చెప్పాడు, అందరినీ సమానంగా చూసుకుంటే దేవుడు కనబడతాడయ్యా. ఈ ఒక్క వాక్యం భగవద్గీతలో ఒక అధ్యాయం చెప్పుకున్నాడు కృష్ణ భగవానుడు. అందరూ సమానంగా చూసుకుంటే దేవుడు కనబడతాడు. ఇప్పుడు అందరూ సమానంగా చూసుకుంటే ఎవరిని ఉద్దేశించుకుంటాం? అందులో భగవంతుని దర్శించుకుంటున్నాం. ఇక్కడ దేవుడు అంటే ఏమంటే జ్ఞానం అండి. దేవుడు అంటే రూపం కాదు. దివ్ అంటే జ్ఞానము. ఆ జ్ఞానం కలిగిన వాడు దేవుడు.
అంతేకాని దేవుడిని ఒక రూపం మాత్రం కాదు. మరి ఆ మహత్వ వెంకటేశ్వర చరిత్ర అలాగే రామచంద్రం చరిత్ర రామచంద్ర చరిత్ర చదివామనుకోండి, ఇది విన్నామనుకోండి, మనముల్లో కూడా అటువంటి ప్రేరణ కలుగుతుంది. అటని చెప్పేసి గోచుగుడ్డు పట్టుకు తిరగమని కాదండి. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితిలోనే అందరిని సమానంగా చూసుకుంటే మనం కూడా అటువంటి స్థితి మనం పొందగలము. అందుకే తపస్సు అంటే ఏందని అడుగుతారండి యక్ష ప్రశ్నలు. ఈ పదం విన్నారు ఇప్పుడు, యక్ష ప్రశ్నలు ధర్మరాజు వేస్తారు విన్నా, ఆ పదం విన్నాం. తపస్సు అంటే ఏమిటి అని అడుగుతాడు యక్షుడు. స్వధర్మమే తపస్సు. అందుకే ఫస్ట్ స్టార్టింగ్ మీకు చెప్పింది. నేను బయట సత్తా కనుక రాను, ఇక్కడ సత్తా కనుక అంటే నేను చెప్పాను, మీకు పిల్లలు కదమ్మా మీరు రాకూడదు అంతే. ఇదే తపస్సు అంతే. మన స్వధర్మమే తపస్సు. తపస్సు అంటే ఏదో జడలు పెంచుకొని కమడలు పెట్టుకొని కాషాయం వేసుకొని ముక్కు మూసుకొని తల కింద పడి కాళ్ళపైకి తపస్సు చేసుకోవడం అది మాత్రం తపస్సు కాదు. మరి అది మనకి ఎలా తెలిసింది? భారతం ధర్మ చెప్పేటప్పుడు తెలిసింది. కానీ మనం చదవకపోయినా ఎక్కడైనా శ్రవణం, ఇప్పుడు టీవీలో చెప్తున్నారు తాళం కోటేశ్వర కావచ్చు, స్వామి సన్ముఖ కావచ్చు, రోజు గంట కేటాయిద్దాం 4 మంచి మాటలు వినడానికి, మన మనసు బుద్ధి దులుపుకోవడానికి. అయ్యారు అటువంటివి మనని ప్రోత్సాహిస్తుంది. అంశం విన్నంతసేపు అయినా సరే మనకి మన జీవితం మనం ఇట్లా ఉండాలి అనిపిస్తుంది కదా. కనీసం ఆ 4 ఒక గంట అయినా సరే లోపల పోదు కదా. నేనే 24 గంటలు దాంట్లో 8 గంటలు దోసేసేయండి ఇద్దరికి, ఇంకపోతే 16 గంటలు. 16 గంటలు 1 గంట చెత్తపోలే నేనే కదా. అందుకని వాళ్ళ యొక్క జీవితాన్ని మనం ప్రోత్సహిస్తాయి. అంటే ఆ ప్రేరణ తీసుకుని అభివృద్ధి చేసుకుంటే, ప్రేరణ తీసుకొని అభివృద్ధి చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి, ఎవరైనా ఆ స్థానాన్ని పొందవచ్చు. ఇప్పుడు భగవంతుని తత్వం తెలుసుకొని భగవంతుని చేరడానికి, భగవంతునికి దిద్దడానికి ఏదో ఒక వర్గం వారికి, ఒక జాతి వారికి, ఒక కులం వారికి కాదండి. కృష్ణుడే చెప్పాడు, ఇది ఒక కులానికి ఒక జాతికి సంబంధించింది కాదు, ఎవరైనా చేరవచ్చు. వాల్మీకి ఎవరు? రత్నాకరుడు పేరు, మరి ఎలా అయ్యాడు? ఏకలవ్యుడు ఎవరు? భక్త కన్నప్ప ఎవరు? భక్త కన్నప్ప ముందు పేరు ఏం పెట్టి తిన్నాడు. కన్నప్ప ఎందుకయ్యాడు? కన్నప్ప కన్ను అప్పగించాడు కాబట్టి కన్నప్ప అంతే. కన్న పెట్టాడు, కన్ను అప్పగించాడు శివుడికి, అందుకని కన్ను అప్పగించాడు కాబట్టి కన్నప్ప అయ్యాడు. అయితే కన్నప్ప ఎక్కడున్నాడు? కాళహస్తిలో. చూసారు కాళహస్తిలో ఎప్పుడున్నా? ఎక్కడున్నాడు కన్నప్ప? కొండపై ఉన్నాడు. శివుడు ఎక్కడున్నాడు? కింద ఉన్నాడు. శివరాత్రి ఉత్సవాలు చేస్తే అగ్ర పూజ ముందు కన్నప్పకి, ఆడ పూజ అయిన తర్వాత ఇక్కడ రావాలి మళ్ళా. మరి కన్నప్ప అయినప్పుడు మనవ కాలేమో అని చెప్పడం ఉద్దేశం అండి. ఇక్కడ మనుడు కావడానికి ఈ జన్మకి సార్థకత, లేకపోతే ఉపయోగం లేదు. బంగారం ముద్ద నా ఇంట్లో ఏం ఉపయోగం అండి? బంగారం ముద్ద ఒకటి ఉంది, ఏం ఉపయోగమా? అది నగలుగా ఆభరణంగా మార్చుకుంటే ఉపయోగం ఉంటుంది. అలాగే ఈ దేహం బంగారం, దీన్ని ఉపయోగించుకోకపోతే ఏం ఉపయోగం ఉంటుంది? దానికి ఏం చేయాలి? కృషి కావాలి, అంకిత భావం ఉండాలి, పట్టుదల ఉండాలి, ధైర్యం ఉండాలి. దీన్ని 4D ఫార్ములా అంటారు. డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్, డైనమిజం. ఈ 4D ఫార్ములా పెట్టుకున్నారు అనుకోండి, ఇది అందరికీ, పిల్లలకు కూడా, పిల్లల నుంచి పెద్దల వరకు ఈ 4D ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి అందరూ. దేనికి? భగవత్ సంబంధమే కాదు, మనం చేసే పని కూడా అంకిత భావం ఉండడం వల్ల, క్రమశిక్షణ ఉండడం వల్ల, మరి అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది ఈ 4D ఫార్ములా. ఈ ఒక్కటి పాటించినా కూడా మనం ఆ స్థానంలో కూర్చోగలం. ఈ 4 పాటిస్తే ఆ స్థానంలో కూర్చోగలం. అది చెప్పడమే. అది చెప్తుందా? కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారని ఏం చెప్పాడు మహాకవి. అది మన ధ్యేయం కావాలి, అది మన లక్ష్యం కావాలి. అది ఈ పాల్పడే యొక్క జీవిత విధానం. ఇది మామూలుగానే ఉంటూ మరి ఆ స్థానం పొందడానికి కారణం ఏంటి? ఆలోచన స్రవంతి, ఆలోచన భావాలు, ఉత్తమైన ఆలోచనలు అన్ని ఉత్తమైన ఆలోచనలు, ఉత్తమైన భావాలు. కాబట్టి ఆ ప్రేరణకు అభివృద్ధి ఎవరైనా కావచ్చు, అటువంటి వారి పాల్పడి ఉంటారు.
ఈయన విశాఖపట్నంలో ఆ ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు. ఈయన తల్లిదండ్రులు పెట్టి వెంకటరామయ్య అంటే ఆయన పేరు వెంకటరామయ్య. ఈయన 1911 జూన్లో పుట్టారు. ఆ పుట్టారు తర్వాత కొంతకాలానికి తల్లి చిన్నప్పుడే మరణించింది. అక్కడి నుంచి మేనమామలు కలిసి ప్రారంభించారు. అతను వాళ్ళు గతించారు. గతిన తర్వాత 7వ తరగతి చదువుకున్నాడు. ఇంకా అప్పుడు కష్టం కదా చదువుకోవాలంటే అన్ని ఇబ్బందులే కదా. చిన్న వయసులోనే ఇంకా తండ్రి పోయా మధులు పోయా అన్నదమ్ములు పోయా. ఈయన వంటవాడైపోయాడు. కానీ చిన్నతనం నుంచి ఇతనులో అది కూడా ప్రజలు సుకృతం అండి. రమణ మహర్షి గారు 17 సంవత్సరం వరకు మామూలుగానే ఉన్నాడు. 17వ సంవత్సరంలో ఎవరో తిరువన్నామలై నుంచి వాళ్ళ బంధువారి ఇంటికి వస్తే నేను తిరువన్నామలై అరుణాచలం వచ్చా ఆ మాట వెంటనే పూర్వజన్మ సుకృతం నెలకొంది. అరుణాచలం అప్ప అప్ప అన్నాడు, అంటే తండ్రి తండ్రి అని పిలుస్తాడు. అలాగే ఈ పాలవాడూరు కూడా చిన్నతనం నుంచే ఈ జిజ్ఞాస రావడం ప్రారంభించింది. ఆయన ముఖం ఎలా బ్రహ్మ వర్చిస్తాడు, అంటే వెలిగిపోతాడు. అంటే ఏదో తెల్లగా ఎర్రగా బుర్రని కాదు, ఆ కళలో కాంతి ప్రస్ఫుట ఉదరుతుంది. కొంత చూడండి ఆకారం కన్నా కూడా వాళ్ళు చూస్తుంటే ఎందుక చూడాలనిపిస్తుంటుంది. వాళ్ళ కళల్లో కాంతి అది ప్రస్ఫుటం అవుతుంటుంది అన్నమాట. ఆ విధంగా ఉండేది పాలపాడు గురువు గారికి. బ్రహ్మ వెలిగిపోతుండేవాడు. అంటే చిలిపి చేష్టలతో కూడా సంస్కరింపజేసేవాడు ఎదుటి వారిని. ఇప్పుడు మీ ఇంట్లో కరివేపాకు ఉంది, బాగా దండిగా ఉంది, ఎవరు అడిగితే ఒక రమ్మ కూడా మీరు ఇవ్వను. మీరు నేను ఎదుకుంటా, మీతో పెట్టి మన ఇవ్వాలి నేను అనుకుంటా. నేను ఎవరు ఒక రమ్మ కూడా ఇవ్వను. వెంటనే చేస్తాడు, రాత్రిలో ఎక్కి మొత్తం దూసేసి ఊరంతా పనిచేస్తాడు. అంటే ఈ భగవంతుడు కరివేపాకు ఇచ్చి నువ్వు పెంచావా, మిత్రం చేసావా అంతే. నీకు ఒక రమ్మ చాలు, 2 రమ్మలు చాలు. మిగతా ప్రపంచం ఇవ్వడం మన కృతజ్ఞత భావం, మనలో ఉన్న నైపుణ్యం. స్వతహాగా ఏమి ఉండదండి. ఇది భగవంతుని యొక్క అనుగ్రహం వల్లే మనకు వచ్చింది. అయితే 10 మందికి అందించు, అది ఆ సూత్రం. భారతదేశం నా మాతృభూమి, భారత సహోదరులు అది చెప్తే సరిపోయిందా? నా సహోదరులు అంటే అర్థం ఏంటి? మనందరం మనం పంచుకోమా? కాబట్టి ఇష్టంగా సహోదరుల భావంతో నువ్వు సృష్టి చేయాలి. అది చెప్పడైనా కరివేపాకు ఒకటే పెట్టుకోకూడదమ్మా అని ఆ విధంగా పనిచేయవాడు. స్కూల్కి సరిగా వెళ్ళకపోయినా ఏక సంజాతకి ఒక్కసారి చెబితే స్పష్టంగా గ్రహించేవాడు. ఇంకా అయితే అప్పుడు కళ్ళ రంగద్దాలు వేసుకునేవాడు. ఇప్పుడు వేసుకున్నాను అనుకోండి, పుస్తకం గిరగలా చెప్పి ఆ రంగద్దాల్లో నష్టాలు చూసి ఎక్కడ ఏ పేజీ చెప్పగలిగేవాడు. ఇప్పుడు కూడా ఉన్నారు కదండి. ఇప్పుడు 5 సంవత్సరాల పిల్లవాడు మ్యాథ్స్ చెప్తా ఉన్నాడు, అన్ని దేశాలు చెప్తున్నాడు, అన్ని రాజధానులు చెప్తున్నారు. మనం చూస్తున్నాం పేపర్ టీవీ. ఎలా చెప్పగలుగుతారు? పూర్వజన్మ సంస్కారం. మీకు ఎలా చెప్పగలరండి? 3 ఏళ్ళ పిల్లలు చెప్తున్నాడని మనం టీవీలో చూస్తున్నాం. అంటే 3 సంవత్సరాల పిల్లలు ఆడేది ప్రపంచంలో దేశాల రాజధాని ఎలా చెప్పగలుగుతున్నాడు? ఎంతగా మనం చెప్పినప్పుడు కూడా 3 సంవత్సరాలు ఎంత చెప్పినప్పటికీ కూడా గుర్తుపెట్టుకోలేదు కదండి. అంటే ఇంతకుముందు సాధనాపురం అక్కడ మేల్కొంది. కానీ మనకైతే ఇప్పుడు సాధన చేసుకుంటున్నాము, ఇచ్చే రాలిపోతే మనకేం ఉపయోగం అనుకుంటున్నాం. ఎక్కడైతే రాలిపోతామో అక్కడికే మనకు కంటిన్యూ అవుతుంది. కృష్ణుడు అదేమని చెప్పాడు, అర్జునుడు చెప్తాడు, నేను సాధన చేస్తే రాలిపోతే మా పరిస్థితి ఏంటని. సాధన చేసి ఎక్కడైతే ఆగిపోయామో తిరిగి అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. మామూలు సహజమేదండి. నేను నాయుడు బైపాస్ దిగేశాను, బాగా ఎండగా ఉంటుంది, మధ్యాహ్నం ఎండాకాలం. అప్పుడు ఆటోలు ఏం కనబడ్డా నడిచి వస్తాను బస్ స్టాండ్ కాడ కాస్త అవసరం తీసుకున్నా. తర్వాత ఇక్కడ రావు కదా, మళ్ళీ వెనక్కి వస్తాను, అక్కడి నుంచి బయలుదేరుతున్నా. ఆగిపోయారైతే మళ్ళీ వెనక్కి పోతాను ఏమన్నా, ఎక్కడ పోతే ఆగామో మళ్ళీ అక్కడికి మళ్ళీ అవుతుంది. అది ఆ సంస్కారం మేలుకొనపడి మీ సంస్కారం. ఇక్కడ ఊరికి మీరు పెట్టుకోలే, నేను రాలే.
ఇక్కడ మీకు పెట్టుకోవాలని ప్రేరణ, ఇక్కడికి రావాలని ప్రేరణ. అంటే ఇవన్నీ కూడా గత సంస్కారంసే వస్తుంది. అందుకని ఎలా చెప్పగలరంటే చెప్పగలము, చెప్పలేమనడానికి అవకాశమే లేదు. అట్లా చిన్నప్పటి నుంచి కూడా అలా చేస్తుంది. తల్లిదండ్రులు అయిపోయిన తర్వాత ఆయన అన్ని ఊళ్ళు తిరగడం ప్రారంభించారు. ఈయన స్వయంగా వండుకు తినేవాడు. ఒక ఇంటికి వచ్చింది అనుకోండి, ఇంటికి వచ్చాడు నేను తినడు, ఆయన స్వయం. ఎందుకంటే అదొక నియమం. ఎందుకంటే సాధన ఉండేవాడు, సాధన చేసేవారు ఎదుటి వారి నుంచి ఏది స్వీకరించడు. ఎందుకంటే వారి భావాలు మా సాధనకి అడ్డుపడతాయని. ప్రతి ఒక్కరికి భావాలు ఉంటాయండి. మనం వడ్డించేటప్పుడు ఏ ఆలోచనతో వడ్డిస్తామో ఆ వైబ్రేషన్స్, ఆ ప్రకంపనలు తిన్నవాడి కలుగుతాయి. సైన్స్ ప్రకారం కూడా ఉంది. లేదంటే మనం గమనించమంటే చూడండి, ఒక ఇంటికి పోయిన తర్వాత వాళ్ళు రసం బసనం పెట్టినప్పుడు వాళ్ళు తృప్తిగా అనిపిస్తుంది. ఇంకోటి పంచమైన పరిమాణాలు పెట్టినప్పుడు కూడా ఏదో వచ్చి వచ్చిన తర్వాత ఏదో ఒక విధంగా ఉందంటాం మనం. మనకి వాడు ఏ భావంతో పెట్టాడు, ముచ్చట పాటి చూడడానికి కట్టి పెట్టుకుంటాడు. ఎందుకు పెట్టుంటాడు, 10 రకాలు పెట్టకపోతే వాడికి నా ముష్యాన్ని ఇప్పుడు చెప్పుకోవాలి కదా ప్రియ. అందువల్ల ఇవన్నీ వైబ్రేషన్స్ అని ఖచ్చితంగా తెలివి తీరుతుంది. అలాగే గొప్ప సాధకుడు కాబట్టి ఎవరింటో భోజనం చేసేవాడు కాదు. సాధన పరిపక్వైన తర్వాత ఏం భోజనం ఏమి అంటుంది. పూర్తి పరిజ్ఞ జ్ఞానం పొందిన అనుకోండి, ఇంక ఎవరు చేసేవాడికి అంటదు. సముద్రంతో జ్ఞానం అనుకోండి, ఆ సముద్రం కాకినట్టేసి ఏమవుతుందా, తుస్ అయిపోయింది. కాబట్టి ఆ జ్ఞానం వచ్చేంత వరకు ఆ క్రమశిక్షణతో ఆ నియమంతో ఉండేవాడు అనమాట. ఇలా ఉన్న తర్వాత ఎవరింటికి వండుకునేటప్పటికీ ఈయన స్వతహాగా బ్రాహ్మణ కులం. అలాగేపటికి కులాన్ని విలేచేసాడు. కులాన్ని అసలు జన్మను బట్టి కులం కాదండి. కృష్ణుడు చెప్పిన జన్మను బట్టి కులం కాదు, గుణాన్ని బట్టి కులం అని మనం కట్టగట్టు. జన్మను బట్టి కులమా, గుణాన్ని బట్టి కులమా? మనం చెప్పే జన్మను బట్టి మనకు అజ్ఞానం వల్ల. మన ప్రమాణం ఏంటి? కృష్ణుడే కదండి. చాతుర్వర్ణం అన్నాడు, 4 వర్ణాలు చెప్పాడు. వాళ్ళకి గుణాన్ని బట్టి కులం ఎక్కేస్తారు. ఇప్పుడు మీకు 4 పిల్లలు, ఒకడు డాక్టర్, ఒకడు ఇంజనీర్, ఒకడు బిజినెస్ మ్యాన్, ఒకడు సాఫ్ట్వేర్. నేను అంటాను డాక్టర్ అంటాడు, ఇప్పుడు ఇంజనీర్ అంటాడు. వాడు చేసేదని బట్టి వాడు ఇంజనీర్ అంటున్నామా, మీ బిడ్డ నేను ఇంజనీర్ అంటున్నామా? మీకు అందరూ ఒకటే కదా. మరి డాక్టరు, ఇంజనీరు, సాఫ్ట్వేరు అని ఎందుకు అంటున్నాము? గుణాన్ని బట్టి. దాన్ని ఎలా అంటారండి? అది మనం తెలుసుకోవాలి. ఇక్కడ బ్రాహ్మణుడు వేసిన అతనుకుంటే వేదవ్యాసుడు ఏ కులం, విదురుడు ఏ కులం? అది ఏంటండి, వేదాలు అందించాడు, దాసీపుత్రుడు అంటారు. మరి ఎందుకు అంత అగ్రస్థానం వచ్చింది? ఆడేదో ప్రమాణం. వ్యాస పౌర్ణిమని వచ్చిందంటే వ్యాసుడు ఎంతగా మనకు అందించాడు. మరి ఆయన చేయకూడదు. ఇక్కడ వివరించుకుంటే ఎవరి విమర్శ కాదండి, ఇక్కడ ఎవరైనా తప్పు చేసి మాట్లాడ మాత్రం కాదు. వాళ్ళు వెలివేశారనుకున్నాడు, ఆయనకి ఇబ్బంది లేదు. వాళ్ళ యొక్క అమాయకత్వం. ఈయన ఒక ఇంట్లో పుల్లయ్య గారి ఇంట్లో ఉన్నారనమాట. అందుకని వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నారే అనేసి వెలివేశారు. ఒకసారి పుల్లయ్య గారంటే ఈయనే వంట వండుకొని తింటూ ఉన్నాడండి. సార్ ఉన్నట్టుండి రాత్రిలో పెద్దగా ఏడుస్తున్నాడు. పిల్లవాడు 13 సంవత్సరాలు, అప్పటికి 13 సంవత్సరాలే. ఎవరికి పాలు పడుకునే దానికి ఎక్కిరికి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఇప్పుడు పుల్లయ్య నాకెవరు లేరు, అమ్మ నాన్న తల్లిదండ్రులు బంధువులు లేరు, కులాన్ని పిలిచారు, నేను నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని మాట్లాడాడు. అప్పుడు చెప్పాడు, ఆత్మహత్య మహాపాతకం నాయన, మీ పెద్ద చెప్పారు కదా, నేను బ్రాహ్మణ కులం గారు మీది. వాళ్ళు పెట్టింది తినడం లేదు కదా, తనే స్వయంగా వండుకుంటాడు. వాళ్ళ ఇంటికి పోయాడు కదా. ఇప్పుడు బ్రాహ్మణ కులం అంటే సరిగా మడి ఆచారం ఉన్నాయి కదా. వాళ్ళు మడి ఆచారం ఇంట్లో పెట్టుకున్నాడంటే
ఇంకా కుల భ్రష్టుడు అని అంటాం కదా మనం. అప్పుడు కాలం స్ట్రిక్ట్గా ఉండేది కదా, ఇప్పుడు మాత్రం లేదనే కూడా ఉంది. పైకి అట్లా అన్నారు కానీ అవగాహన ఉన్న వాళ్ళకి లేదండి, అవగాహన లేని వాళ్ళకి ఉంది. ఎవరు తప్పుపడడం మాత్రం కాదండి, అవగాహన లేదు అంతే. అందరూ ఒకటే అనుకున్నప్పుడు ఇంకా కులము జాతి మాత్రం ఎట్లా వస్తుందండి? అట్టది పిత్తలు పడే గుణమం కాదు. మన కట్టుబాటు మన ధర్మం ఉంది. ఎదుటి వారిని వేధించవద్దు, తప్పుగా భావించవద్దు. మన ఇంట్లో పెట్టుకోని చెప్పడం లే, ఆయన మన ఇంట్లో పెట్టుకో, కలిసిపోండి, ఒకే కంచాలు తినండి, ఒకే మనం పడుకోని చెప్పడం లే. వాడిని తక్కువగా చూడవద్దు, మనకు తక్కువ వాడు అని మనసులో భావించవద్దు అని చెప్పుకోండి ఉద్దేశం. ఇతడు ఆమె బాధపడుతూ నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. అయ్యా మీరు అగ్రకుర్ణంలో పుట్టినవారు, ఆత్మహత్య మహాపాపం మీ పెద్దలు చెప్పారు కదా, మరి అలా చేసుకుంటానంటే తప్పు కదా అన్నాడు మాట మాట్లాడాడు. నిజంగా ఆత్మహత్య చేసుకోవడానికి మనకు హక్కు లేదు. నా వస్తువు అయితే నేను నాశనం చేసుకోవచ్చు, నా వస్తువు నేను పాడు చేసుకుంటాను. మరి ఈ వస్తువు నాదే, పంచిపోతాడు. పంచిపోతాల వస్తువు నేను నాశనం చేసుకోలేంటి? అందుకే మహాపాపం అన్నారు. నా వస్తువు పాడు చేసుకుని నా ఇతర వస్తువులు పాడు చేసే పాపం కదండి. అందుకని ఆత్మ మహాపాతకం చెప్పడం. ఆ మాట చెప్పాడు ఇక్కడ. మీ పెద్దలు చెప్పారు కదన్నా అలా చేసుకుంటే అంట అనేసి. సరే అనుకున్నాడు. తెల్లారి చేస్తే లేడు. 10 సంవత్సరాల పిల్లవాడండి. బయటపై దేవుడా వాడు అన్నంత చేయి కన్ను కాక అని కోరుకున్నాడు. ఈ పుల్లయ్య అంటే తేరు కాదు, ఈయనకంటే 20 సంవత్సరాలు పెద్ద. కాబట్టి వీడి మీద గౌరవం కొద్ది పనులు పెట్టుకున్నాడు. అలా కొన్ని సంవత్సరాలు బాగా పర్యటించాడు. నేపాల్, టిబెట్, హిమాలయ పర్వతాలు ఎక్కడెక్కడ అంతా తిరిగించాడో గొప్ప అద్భుతమైన స్థితిని పొందగలిగాడు. ఒక మహాత్ముడిగా రూపుదిద్దుకున్నాడు. తిరిగి ఆ ఊరికి వచ్చిన తర్వాత ముందూరు ఊరు, అప్పుడు విశాఖపట్నం లాగా వచ్చిన తర్వాత ఇది మర్యాద ఎంతో ఎట్లా మర్యాద వచ్చిందంటే, ఎక్కడో ఒక రాజుగారి దగ్గర సంస్కృతంలో పోటీలు పెట్టారు కదండి సంస్థానంలో. అది పెడుతున్నప్పుడు ఒక రాజుగారు ఒక శ్లోకం చెప్పి దీన్ని మెడమ చెప్పని చెప్పాడు. మేధా పండితులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఒక 5 నిమిషాలు టైం కావాలన్నారు. ఇతను ఏం చేశాడు, వెంటనే లేచి చెప్పేశాడు. చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు చిన్నపిల్లలు చెప్పేటప్పటికి ఏముంది అని ప్రాముఖ్యత పెరిగింది. ఆ ప్రాముఖ్యత పెట్టి మనులోడికి ఎంత పేరు వచ్చిందా, ఎవరైతే వెలిగేశారు బ్రాహ్మణుల నుంచి అందరూ మా ఇంటికి రా అంటున్నారు. ఎవరు నీందే. అంతకుముందు నువ్వు కోల ప్రశ్నకి తరివేస్తుంది. అక్కడ రాజుగారి దగ్గర ప్రాముఖ్యత వచ్చేటప్పటికే మా వాడా అని. కానీ వాళ్ళ ఇంటికి ఎవరికి పోలేదు. ఆ పుల్లయ్య గారు ఉన్నారే వాళ్ళ ఇంటికి పేరు వచ్చినప్పటికి కూడా. అంటే అర్థం ఏంటి, ఎంత ఎదిగినా మనకి ఆశ్రమించిన వాడిని మర్చిపోకూడదు. వెలివేసి ఆశ్రమించినాడు ఎవరు, ఆ పుల్లయ్య గారు. అది కృతజ్ఞతా భావం. వాడు ఈ చేతి మనం ఏం తెలుసుకోవడం కాదండి, దాని ద్వారా మనం ఏమి గ్రహించడం కావాలి. ఇక్కడ మనకు సహాయం చేసేవాడిని ఎట్టి పరిస్థితులను మర్చిపోకూడదు అని గుర్తుపెట్టుకోవడం కోసమే ఆ లీల. లేకపోతే ఎందుకు పెద్దవాళ్ళ ఇంటికి పోకుండా ఈయన దగ్గరికి వచ్చాడు. భారతంలో కృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు పిలిచాడు, విదురుడు పిలిచాడు. ఎవరింటికి వెళ్ళాడు? అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంత ఎదిగవచ్చు కాక మనకున్న చిన్నవాళ్ళ పట్ల మనం ఏ విధంగా నడుచుకోవాలనే. కృష్ణుడు చిన్నడికి స్నేహితులు వస్తే కుచుడు వస్తే ఏం చేశాడు? మనకి స్నేహితులు ఉంటారు, మనం అధికంగా ఉండొచ్చు, మనం తక్కువ కనబడితే మనకి ఏమన్నా ఉండాలని కాదండి, భావం చెప్తున్నా. మన కనబడితే ఏమంటాడేమో అని తప్పించుకునేవాడు కొంతమంది ఉంటారు, ఆలోచించేవాడు కొంతమంది ఉంటారు. తప్పించుకోవడం మన మనసు ఉంటే దాన్ని సర్దిద్దుకోవడానికి ఈ ప్రయత్నం. ఇంత పేరు సంపాదించిన తర్వాత ఈ పాల్పడ గురువు గారు మరి వాళ్ళ ఊరికి వస్తే ఎవరైతే విధివేశారో వాళ్ళని ఆహ్వానిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా అంతకుముందు ఎవరి ఇల్లు ఉన్నారో ఆ పుల్లయ్య గారింటికి వెళ్ళాడు. ఇలా
ఉంటూ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి అన్ని ప్రదేశాలు వెళ్తూ అది ఎంతవరకు సాగిందో ఆ పర్యటనలో ఆయన ఈ దేశం మొత్తంలో కాలు పెట్టే స్థలం లేదు. ఎందుకు దేశ పర్యటన చేశారు? ఇది జ్ఞానం వచ్చింది కదా, ఒకే దగ్గర కూర్చోవచ్చు కదా, నా జ్ఞానం వచ్చింది ఒకే దగ్గర తపస్సు చేసుకోవచ్చు కదా, నా వరకు చేసుకోవచ్చు కదా. ఎందుకు దేశ పర్యటన చేస్తున్నారు? అందరూ తరించాలి, అందుకు తీర్థయాత్ర చేయడం. మరి అదే వివేకానందుడు జ్ఞానం పొందిన తర్వాత ఆయన తపస్సు చేసుకుంటా ఉంటే రాని పిలిచి నీకు ఇచ్చింది నువ్వు ఒకటి తరించడానికి కదా నాయన అంటే అప్పుడు బయలుదేరాడు. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? మనలో ఏ నైపుణ్యం అయితే మనకు భగవంతుడు ఇచ్చాడో ఆ నైపుణ్యాన్ని 10 మందికి అందివ్వడం అలవర్చుకోగలగాలి. ఇట్లా అవసరం నిండి పెట్టుకోవాలండి మనం. అప్పుడే జన్మ సార్థకత. అప్పుడు ఇంకా పెరుగుతుంది కూడా. బావిలో నీళ్లు ఉంది, చూడకుండా ఎలా ఉంటే ఏమవుతుంది? నీళ్ళు వాడకుండా ఏమవుతుంది? నేను ఒక్కడే వాడతాను ఈ బావి మొత్తం ఉన్నా ఎట్లుంది బావిలో నీళ్ళు మురిగిపోదా? నాలో జ్ఞానం ఉంది, నా ఒక్కడే పెట్టుకోవాలి అనుకోండి, ఏం ఉపయోగం ఉంటుంది? ఇదే సంగ్రహంగా చెప్తాడండి. ఒక పాండిత్యం ముసలోడు బాగా 90 ఏళ్ళు అయినప్పటికీ పాండిత్యం చెప్పుకుంటూ డబ్బుకి సంపాదించుకుంటూ కూర్చున్నాడు. అప్పుడు చెప్తాడు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి సంప్రాప్తే సనీతి కాలే నహిరే రక్షణ డుక్రన్ కరణే. నీ వేదము నీ పాండిత్యము నిన్ను సంరక్షించుతారా నాయన. భగవంతుని స్మరించు అంటే ఎందుకంటే నువ్వు తెలిసే విజ్ఞానాన్ని 10 మందికి ప్రచారం చేయి. అది సాధకత అనిపించుకుంటుంది. ఒకటి తెలియలేదా తెలుసుకోవడం, తెలుసుకున్న దాన్ని 10 మందికి అందించడం. ఇది ఎవరు చెప్పిన మాట? కృష్ణుడు చెప్పిన మాటే. సార్గాయ ప్రవచనాభ్యం. నువ్వు చదువుకో, నేర్చుకో, 10 మందికి అందించు. అందుకు మహాత్మ చరిత్రను చదవమని మన పెద్దలు బోధించారండి. ఇప్పుడు ఈ చేసిన విషయం చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకున్న జ్ఞానాన్ని 10 మందికి అందించడం నువ్వు అలవర్చుకో. ఈ దేశం అంతా పట్టింగ్ చేశాడు. అందుకే మనం గంగలో స్నానం చేస్తాము, గోదావరి స్నానం చేస్తాము. ఎందుకు చేస్తున్నది మన స్నానం అంతా? మన పాపాలు పోవడం. అంటే మన పాపాలు తప్పు కాదు, మన పాపాలు పుచ్చుకుంటుంది, మన పాప పుచ్చుకుంటుంది, మన అది తగ్గించేదట. అందుకని మహాత్ములు అదులు అవుతారు. ఎందుకు అందులో మహాత్మ అందుకు వాళ్ళు మునిగినప్పటికీ వాళ్ళ పాపాలను పట్టలేదు. అందుకు వాళ్ళు మహాత్మ చేసేది. వాళ్ళ పాపాలు అంటామంటే పూర్ణజ్ఞానాలకి అంటేదేమో పూర్ణకి బాగా అంత జ్ఞానం ఉన్నవాడికి మన పాపం ఎంత వాడికి ఒక 10 లక్షలు లాంటిది వాడి పాపం. అందుకని వాడిని ఏం చేయదు. చిన్నపిల్ల వాడిని గిస్తే నొప్పి అంటాడు. అది మిమ్మల్ని గిచ్చామనుకోండి నొప్పి అని అంటా మనమేమన్నా ముద్దుగా స్వీకరించుకుంటాం. అంతే కదా. వాడు పొగి గిల్లాడనుకో పిల్లవాడు ఎదురు గిల్లాడంటామా? వాడు పూర్వజ్ఞానం తర్వాత మనం గెలవడం అంటే మన పాపం వాడికి వాడు ఏం చేయదు. సముద్రం లాంటిది జ్ఞానంలో ఏదో చిన్న కాకినట్టు వేస్తే ఏమవుతుంది? దాన్ని కలిసిపోవలసిందే. అందుకని పెద్దలు ఏదైనా సరే ఇప్పుడు ఎందుకు తీర్థయాత్ర చేసేవారంటే ఎందుకు తీర్థయాత్ర చేసేవారు. అందుకే ఈ మాట భరతనాథ మాట చెప్పడం వల్లే ఆయన ఐఏఎస్ పాస్ కలెక్టర్ ఉద్యోగం కలగకుండా ఒక ప్రొఫెసర్గా చేరి విద్యానగర్లో ఇటువంటి తత్వాన్ని 10 మందికి అందించాలని ఆయన ఊరు వాడాన్ని ఎందుకు ప్రచారం చేశాడు? ఏం ఆశించాడు? స్వామి వివేకానంద ఆదర్శంగా తీసుకున్నాడు. అంటే ఆ తెలిసిని మనం 10 మందికి అందించలేకపోయామంటే మన జీవితం వ్యర్థం. ఇది చెప్పాడంటే ఇదే ఋషి రుణం అన్నారు. మంచి యజ్ఞాలు చేయాలంటారు. అందులో యజ్ఞం అనండి, రుణం అన్నారు, రెండు ఒకటి. దేవ రుణం, ఋషి రుణం, పితృ రుణం, మనుష్య రుణం, భూత రుణం, లేకపోతే దేవయజ్ఞం, ఋషి యజ్ఞం, పితృయజ్ఞం, మనిషి యజ్ఞం, మూత యజ్ఞం. ఈ 5 యజ్ఞాలు ప్రతి మానవుడు ప్రతి ఒక్కరు చేయాలి. ఋషులు అంటే ఏంటంటే మన పెద్దల దగ్గర మనం ఏవైతే నేర్చుకున్నామో తిరిగి ఇతరులకు అందిస్తే అది ఋషులను తెచ్చుకున్నట్టు. అది నేర్చుకుని నా వరకే ఉంచుకున్నాను అనుకోండి, ఏదో నీకు నేర్పించాను మరి నీ వరకే పట్టుకుంటే
అనే భావన వాళ్ళకి కలుగుతుంది కదండి. కాబట్టి వాళ్ళు తెలుసుకున్న సత్యాన్ని 10 మంది ఇంకొచ్చడం దానికి కృషి చేయడం అది చేస్తున్నారు వీళ్ళు. అందుకు వాళ్ళు దేశ పర్యటన చేయడం కూడా. ఇలా అనేక మంది మహతులు బాలయోగి పేరు మూడవ బాలయోగి అట్లాంటి మహతులు దర్శించారు. కావ్యకట్ట గణపతి మహామణి, ఈ పేరు నన్నప్పుడు కావ్యకట్ట గణపతి మహామణి ఆయన్ని దర్శించాడు. ఇప్పుడు కావ్యకట్ట గణపతి గణపతి ఒక అనుగ్రహం పుట్టాడు. ఆయన ఏక సంజాగ్రహే, గొప్ప పాండిత్యం ఉంది, సగం శాస్త్రాలు తెలుసు. ఆయన పుస్తకంలో ఏ పేరు చెప్పినా కూడా చెప్పగలడు. ఎంత చెప్పినప్పటికీ కూడా అతనికి మాత్రం శాంతి లేదు. దేశమంతా పర్యటించాడు, ఏదో వెళితేగానే ఉంది. కావ్యకట్ట కన్నా మహామతి ఇంతకు సీరియల్ వచ్చింది టీవీలో, మధ్యలో ఆపేశాడు. చెప్పింది ఒక 6-7 సంవత్సరం తప్పించాడు. తిరునాళ్ళకి వచ్చి ఆడు చెప్పాడు, అక్కడ ఒక బాల సన్యాసం ఉంటున్నారా ఆడేమని. అప్పటి వరకు మౌనంగా ఉన్నాడు వెంకటరామ అని పేరు, రమణ మహర్షి గారు వెంకటరామన్ అని పేరు. మౌనంగానే ఉన్నాడు. ఈయన పోయి కొండ మీద ఎక్కి ఈ కావ్యకట్టకు వచ్చి అప్పుడు ఇవాళ తపన అంటే అది ఎక్కడ వస్తుందో ఆలోచించు అని అప్పుడు నోరు తెరిచాడు. అంతవరకు మౌనంలో ఉన్నాడు ఆయన. ఈయన పెట్టాడు భగవాన్ రమణని, ఆయన పెట్టాడు ఈయన నాయన అని. ఈయన గణపతి అని సుబ్రహ్మణ్య స్వామి. అటువంటి ఆయన కూడా దర్శించాడు. ఆయన దగ్గర కొంతకాలం తర్వాత ఇంక వాళ్ళకి ఇది మామిడి తోటలో ఉంటే ఈయన ఏం చేశాడు, ఆ మామిడికాయ సంవత్సరం పాపం మొదలుపెట్టాడు. ఎవరికి పాల్పడకూడదు కాదు. వాళ్ళ ఇంటికి తిరిగితే వాడు ఏమన్నా బాక అన్నాడు కావ్యకట్ట. అంటే తపస్సంపన్నులు ఏ పని చేస్తున్నారు అనే విషయాన్ని ఈ కావ్యకట్టని గుర్తించగలిగాడు. ఆ తర్వాత బాబు గారు అనేక ఊళ్ళు ప్రదర్శించుకుంటూ అనేక ప్రాంతాలు పర్యటిస్తూ చివరికి ఆ విశాఖపట్నంలో ఉన్న ఆ ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. అక్కడ వ్యవసాయానికి అనువుగాని స్థలమంతా కూడా దగ్గరుండి వాడికి నేర్పించి నరమాంస భక్షకులు ఉండేవారండి అక్కడ అప్పట్లో. ఇప్పుడేంటి 1924-30 ఆ ప్రాంతంలో రెండో ప్రపంచ యుద్ధాలకు ముందు సంగతి. మంత్రతంత్రాలు ఉంటారన్నమాట, మీకు చేతపడి అంటారు, అటువంటి మంత్రతంత్రాలు ఉండేవారన్నమాట. వాళ్ళు కానీ మనం ప్రయోగం చేశారంటే పొగలంతా మనిషిగా ఉంటారు, అసలు పులిగా మారుతారు. వాళ్ళు మంత్రంతో మనం నీళ్ళు పోస్తే మన ఒళ్ళంతా కూడా దురదలైపోతుంది. అటువంటి ప్రదేశంలో వాళ్ళందరినీ మార్చాడు. ఆ మంత్రాలు ఏవి మీ ముందు ఏం పనిచేయలేదు. ఆ మంత్రాలు దీని ముందు ఏం పనిచేయలేదు. అటువంటి వాళ్ళని మార్చాడండి. ఎందుకోసం మార్చాడు? అందరూ సమాజంలో సమానంగా కలిగి ఉండాలి, ఎక్కువ తక్కువ తేడా ఉండకూడదు. జ్ఞానంలో కూడా ఇప్పుడు చదువుకున్న వాళ్ళు పుస్తకం చదువుతారు, స్తోత్రాలు చదువుతారు. చదువు రాని వాళ్ళు వాడికి దేవుడు వద్దా? అందుకని వచ్చింది బుర్రకథలు, హరికథలు, చెక్క భజన, కోలాటలు. వాటి ద్వారా వాళ్ళు భగవతత్వం తెలుసుకున్నారు. అంటే వాళ్ళు కూడా తరించాలనే కదా, అది ఇక్కడ ఈ ఉద్దేశం కూడా. అందుకని మారుమూల ప్రాంతాలకు పోయి వాళ్ళు భక్తిభావం అంటే దేవుడి గురించి కాదు, ధర్మంగా ఉండండి, సత్యంగా ఉండండి, నీతిగా ఉండండి అవి చెప్పడం తెలుసు. ఏ దేశ ప్రాంతాలు మీకు తెలిసే ఉంటుంది. నక్సలైట్ ప్రాంతాలు ఎట్లుంటుంది ప్రాంతాలు ఇప్పుడు. ఆ ప్రాంతాలంతా దాదాపు 1930-31 ప్రాంతంలో ఆ నర్సీపట్నం వెళ్ళి అక్కడే స్థిరపడిపోయారు. 40 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. 1970 శివరాత్రి రోజు ఈయన తన శరీరాన్ని వదిలిపెట్టాడు. అక్కడ దేవాలయం లేదండి, ఒక చిన్న పాకేస్తాడు, ఒక రాయి పెడతాడు, ఒక దీపం పెడతాడు. ఇదే రాముడు, మీకు ఏ కష్టం వచ్చినా దాన్ని మొక్కోండి, మీకు కష్టాలు తీరిపోతాడు. అంతేకాని గుళ్ళు మాత్రం కట్టేది ఉండేది అనమాట. అట్లా అనేక దేశాంతరాలు చేస్తూ ఆ అడవి ప్రాంతం అందరినీ ఉద్ధరిస్తూ ఈయన తన జీవితాన్ని సార్థకం చేసుకుంది. అంటే మామూలు వ్యక్తిగా ఉంటూ కూడా మహనీయుడిగా మారడానికి అవకాశం ఉంది అని నిరూపణ చేయడం కోసమే ఈ మహాత్ముల యొక్క జీవిత చరిత్ర. ప్రతి ఒక్కరూ అటువంటి మోరల్ కలిగి ఉండండి. మెయిన్ పాయింట్ అదే.
దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులే. వట్టి మాటను కట్టి పెట్టి గట్టి నీరు తలకట్టండి. ఈ మహాత్మ జీవిత దూచనే వాళ్ళు రాసిందన్న. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా. ఈ పదాల జాతి ఇవన్నీ ఆచార్యానికి సంబంధించినవి. సొంత లాభం కొంత మానుకొని పొరుగు వాడికి తోడుపడబోదు. అవి పద్యాలు రాయేస్తే మార్కులు కొట్టుకేస్తే పాస్ అయిపోతాం. మరి దాని అంతరార్థం ఏంటి? ప్రత్యేకంగా గ్రహించాలి కదా. అది రాసిన మహాత్ములే ఉండొచ్చు కాక, మరి దానికి ఎంత అర్థం ఉంది? వాళ్ళు కొత్తగా ఈ ఆచరణ భావాన్ని మామూలు మాటలు అందించారు. సొంత లాభం కొంత మానుకొని పొరుగు వాడికి తోడుపడిపోయి అనేది ఒక శ్లోకానికి అర్థం అన్నమాట. త్యాగైనేక అమృతత్వ మానసకు, త్యాగం ద్వారా నీకు అమృతత్వం లభిస్తుంది అని చెప్పడం ఉద్దేశం. కాబట్టి ఆ విధానం అంతా కూడా త్యాగ నీతి కలిగి ఉంది. త్యాగం ఉన్నదంతా పోయడం కాదండి. మీరు దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, నా తీరిక చేసుకుని ఒక ఓదార్పు మాట మీకు శాంతి కాదు కదా. మరి ఆ శాంతి కొనాలంటే కూడా గొప్ప పుణ్యమే కదండి. ఈ సత్యంగా పెట్టుకుంటున్నాము, ఇందులో 4 మంచి మాటలు ఏదో ఒకరికి ఉపయోగపడింది అనుకోండి, అంతకన్నా పుణ్యం ఇంకేం కావాలి? ఎదుటివాడి మనస్సుని శాంతింపజేసే కన్నా కూడా పుణ్యం లేదు. శాంతిని చేకూర్చువారు ధన్యులు, బైబిల్ మాట. శాంతిని చేకూర్చువారు ధన్యులు, వాడు భగవద్గీత గుర్తింపబడతారు. ఏ శ్రీజతి ప్రవక్త మనకి ఎందుకండి, మాట మనం మధ్య చూసుకుంటున్నాం మనం. అంతే ఒకరికి శాంతిని చూపించుకోవాలంటే అది ఎంత గొప్ప పుణ్యం. అందుకోసమే వరదాది మాస్టర్ గారు ఈ 4 వాక్యాలతో ఎవరికి ఒక ఏదో ఒక కష్టం వచ్చి ఉంటాం కదా, ఎవరొకరు వాడికి మంచి మాట తగ్గింది అనుకోండి, అంతకన్నా పుణ్యం ఇంకేముంటుంది. అందుకే ఇంటింట ఈ సత్సంగాన్ని మాస్టర్ గారు చెప్పడం వల్ల, ఆయన చేయడం వల్ల ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో ప్రతిరోజు కూడా ఒక్కొక్క ఏరియాలో సత్సంగం జరుపుకోవడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. భక్తికి దీనికి లోటు లేకుండా చేశాడు. కాబట్టి కృతజ్ఞతాభావంతో ఇలా చేసుకుంటూ ఉన్నాడు. కర్తవ్యంగా ఈ విధానం అమలుపరుచుకుంటున్నాను. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు సోమవారం నాయుడుపేట కాబట్టి ప్రతి ఒక్కరూ ఇటువంటి అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేస్తాను ఆశిస్తూ స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु जी पालवाड़ गुरु महाराज की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, गुरुदेव दत्ता।